హాయ్ అండి. ఇవాళ నువ్వుల లడ్డు చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ నువ్వులు తీసుకోండి. తీసుకుని ఒక పాన్లోకి తీసుకుని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, పెట్టుకుంటే వేగంగా మాడిపోతాయి నువ్వులు. అందువల్ల మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని దగ్గరే ఉండి అది చిటపట్లాడే వరకు వేయించి తీసుకోండి. ఒక ఒక ప్లేట్లో కానీ పళ్ళెంలో కానీ వేసుకుని చల్లారనివ్వండి బాగా. ఈలోగా గ్లాసు నువ్వులకి ముప్పావు గ్లాసు బెల్లం కానీ, లేదంటే మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే గ్లాసు బెల్లం కానీ తీసుకోండి. బెల్లాన్ని ముందుగా తరుక్కుని ఉంచుకోండి కొలుచుకుని. ఇప్పుడు చల్లారిన నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకుందాం. నువ్వుల లడ్డు తరచుగా చేసి తింటే చాలా మంచిదండి హెల్త్కి. పాకం పెట్టి కూడా చేసుకోవచ్చు, కానీ పాకం అందరికీ కుదరదు. అందుకే సింపుల్గా ఇలా చేసుకోవడం చూపిస్తున్నాను. యాలకి వేసుకుందాం. అలాగే కొన్ని నువ్వుల్ని సైడ్ని పెట్టుకుంటే అవి లడ్డు కట్టినప్పుడు వేసుకోవచ్చు. మరీ మెత్తగా కాకుండా పలుగ్గా ఉండేలాగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే బెల్లాన్ని ముందుగా తరుక్కుని ఉంచుకోవాలండి. ముప్పావు గ్లాసు బెల్లం తీసుకున్నాను నేను గ్లాసు నువ్వులకి. ఒక్కసారి బ్లెండ్ చేయాలి. చూసారా, సరిపోయింది. ఎంతకంటే చేస్తే మెత్తగా అయిపోతుంది. అలాగే నూనె కూడా వచ్చేస్తుంది, బాగోదు. వెంటనే పాత్రలోకి వేసుకోండి. వేసుకుని ముందుగా వేయించి ఉంచుకున్న నువ్వుల్ని పెట్టుకోండి, ఇందులో కలపండి. ఇలా చేతితో చుట్టి చూడండి, ముందుగానే వస్తుంది. చూసారా, కావాల్సిన సైజులో నువ్వుల లడ్డు చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా రుచిగా ఉండాలనుకుంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. 1-2 స్పూన్లు నెయ్యి కూడా వేసి చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది, తిన్నప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. కరిగించక్కర్లేదండి, మామూలుగానే నెయ్యి 1-2 స్పూన్లు గీ వేసుకుని కలుపుకుని చేసుకోవచ్చు. నేను కొన్ని ఇలాగా చేసి చూశాను. అన్నీ కలిపి లడ్డూలు కట్టుకున్నాను చూడండి. ఎంతో ఈజీ. ఏదో ఏ పనిలో ఉన్నా మనం అటు నుంచి ఇటు నుంచి వెళ్తుంటూ కూడా ఒక లడ్డు తీసి నోట్లో వేసుకోవచ్చు. అందుకే నేను చిన్న సైజులో చేశాను, మరీ పెద్దవి చేయలేదు. చేసి ఉంచుకుంటే డైలీ ఆకలేసినప్పుడల్లా తినొచ్చు. ముఖ్యంగా ఆ చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి, మహిళలకి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, కాల్షియంని. ఆ డెఫిషియన్సీ తగ్గించుకోవాలనుకుంటే తప్పనిసరిగా నువ్వులు ఏదో ఒక రూపంలో తరచూ తీసుకోవాలండి. వంటల్లో కానీ, లేకపోతే ఇలాగ స్వీట్స్ రూపంలో కానీ, లేకపోతే భోజనంలోకి నువ్వుల పొడి రూపంలో కానీ చేసుకుని డైలీ నువ్వుల్ని మన ఆహారంలో భాగం కింద చేసుకోవాలి. అప్పుడు ఐరన్ డెఫిషియన్సీ తగ్గుద్ది. ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డూలు రెడీ అయ్యాయి.